వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని డాక్టర్ సూరం రవీందర్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాం. 2 రోజుల క్రితమే ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణి ఒక ఉత్తర్వు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన ప్రముఖులైన కొంతమందిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా నియమించారు. హన్మకొండ నుంచి అంటే వరంగల్ ప్రాంతం నుంచి డాక్టర్ సూరం రవీందర్ రెడ్డి గారిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా నియమిస్తూ నియామక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మనకు తెలుసు రవీందర్ రెడ్డి గారికి ఇక్కడ తెలియని వాళ్ళు లేరు. వేల సంఖ్యలో వారి శిష్యులు ఉండటమే కాకుండా ప్రసిద్ధి చెందిన ఎల్బీ కళాశాలలో వారు అధ్యాపకుడిగా ప్రిన్సిపల్గా పనిచేశారు. తర్వాత అనేక మంది శిష్యులను రూపొందించడంలో కూడా ఎంతో ముందున్నారు. వీటితో పాటు రవీందర్ రెడ్డి గారికి కొన్ని ప్రధానమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేయడమే కాకుండా అనేక జటిలమైన సమస్యలకు కూడా పరిష్కారం చూపెడతారని వివాద రహితుడిగా పేరు వచ్చింది. రవీందర్ రెడ్డి గారిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్గా నియమించినందుకు ఒకసారి అభినందనలు తెలియజేస్తూ అనేక మంది అభినందనలు కూడా తెలిపారు. భవిష్యత్తులో వారి కార్యాచరణ ఎట్లా ఉంటుంది, వారు ఎలాంటి ప్రపోజల్స్ పెట్టబడుతున్నారు, ఒకసారి రవీందర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు చెప్పినట్లుగా మీకు ఒక నాన్ కాంట్రవర్షియల్ పర్సన్గా మీకు పేరు ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ కీలకమైన యూనివర్సిటీ, దానికి మెంబర్గా అవుతున్నందుకు మీ ఫీలింగ్స్ ఏంటి, మీ ఆలోచన ఏంటి? వాస్తవంగా నేను 1996 to 2004 నేను కాకతీయ యూనివర్సిటీ ఈసీ మెంబర్గా పనిచేయడం జరిగింది. అప్పుడు మీరు అన్నట్టుగా ఎన్నో జటిలమైన సమస్యలు అంటే ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ లోకల్ ప్రాబ్లమ్స్ కూడా రిప్రజెంట్ చేసి వాటిని సాల్వ్ చేయడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్ గారు ఉండేటప్పుడు అయితే ఆ అనుభవాన్ని వాటిని దృష్టిలో పెట్టుకొని నన్ను ఒక ఉస్మానియా సిటీకి అపాయింట్ చేయడం జరిగింది. నేను ఉస్మానియా సిటీలో కూడా ఎంఎస్సీ ఎడ్యుకేషన్ అక్కడే చేశాను, ఎంఎస్సీ కెమిస్ట్రీ. ఆ టైంలో నేను స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుని కూడా. అట్లా ఆ యూనివర్సిటీతో నాకు ఎంతో సాన్నిధ్యం ఉంది, అనుభవం ఉంది, నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంది. దాని వీలైనంత మేరకు దానికి డెవలప్ చేయాలని, ఏ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేయాలన్నా, ఎస్పెషల్లీ యూనివర్సిటీ డెవలప్ చేయాలన్నా అపాయింట్మెంట్స్ చాలా ముఖ్యం. ఎంప్లాయీస్ చాలా అవసరం. ఎంప్లాయీస్ స్టేబుల్గా ఉంటేనే టీచింగ్ ఎఫెక్టివ్ జరుగుతుంది. టీచింగ్ ఎఫెక్టివ్ జరుగుతూనే స్టూడెంట్స్ కూడా క్లాస్ అటెండ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి, 50% అయినా ఫిల్అప్ చేయించడానికి మేము ప్రయత్నం చేద్దామని. ప్రధానమైన సమస్య అందరూ కోరుకుంటున్నది, ఆశిస్తున్న సమస్య చెప్పారు, నియామకాల గురించి. ఎక్కడ చూసినా ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ పేరు ఉంటుంది, ఉద్యమంలో కానీ ఇంకే మూమెంట్లో కానీ, జాక్ విషయంలో కావచ్చు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దానికి సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేశారు, ఉస్మానియాకు నిధులు కేటాయిస్తున్నారని. ఇవన్నీ చూస్తుంటే ఉస్మానియా ముందున్న సవాళ్ళు ఏంటి మీరు అనుకుంటున్నారు? ప్రత్యేకించి ఇంతకుముందు కన్నా ఇప్పుడు కొంత మార్పు కూడా ఉంది. ఈ క్యాస్ట్ ఓరియంటెడ్ ఎక్కువ చేసింది యూనివర్సిటీలలో. ఈ బేసిక్ మొరాలిటీస్ కన్నా మన వాస్తవాల కన్నా కొంత భిన్నంగా కూడా ప్రవర్తిస్తున్నట్లు, అంటే రాజకీయ నాయకులు ఉపయోగించుకొని పావుల లెక్క తయారు చేస్తున్నారు. అటువంటి విధానాన్ని కూడా నేను రూపుమాపుదామని ఆలోచన. సార్, మరి కేయూలో సుదీర్ఘకాలం పాటు కార్యవర్గ సభ్యులు, పాలక మండలి సభ్యులుగా పనిచేస్తారు. ప్రధానంగా యూనివర్సిటీలలో ప్రాబ్లం ఏంటంటే నాన్ బోర్డర్స్ ఎక్కువగా ఉంటారు, దీనితో సమస్యలు ఎదురుతున్నాయని. వీటి గురించి మీకు ఆలోచన ఎలా ఉంది? వాస్తవంగా నాన్ బోర్డర్స్ ఉండడానికి వాస్తవంగా రూల్స్ ఒప్పుకోవు, ఇల్లీగల్గానే ఉంటున్నారు. దాన్ని సాధ్యమంత వరకు ఉండకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంత వైస్ ఛాన్సలర్కు అడ్వైజ్ చేసి అక్కడ రిజిస్ట్రార్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి ఈ వార్డెన్ సైట్లో సరిగా అడ్మినిస్ట్రేటివ్గా మంచిగా పనిచేయించి ఈ వార్డు బోర్డర్స్ రాకుండా ప్రయత్నం చేస్తాం. సార్, మీరు అడ్మినిస్ట్రేటివ్గా ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పారు, మీకు అకాడమిక్గా సుదీర్ఘమైన అనుభవం ఉంది, కెమిస్ట్రీ అధ్యాపకుడిగా. దీనికి సంబంధించి చెప్పమంటే ఏం చెప్తారు? ఈ అకాడమిక్గా బేసిక్గా ఏం లేదు. ఈ అకాడమిక్ అటువంటి షెడ్యూల్ ఉందో, మేము చదువుకునేటప్పుడు షెడ్యూల్ ఒక్కరోజు కూడా మిస్ అయిపోయేది. ఏదైతే షెడ్యూల్ ఇస్తామో ఆ షెడ్యూల్ ప్రకారంగా టీచింగ్ జరిగేది, టీచింగ్ సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్ జరిగేది, రిజల్ట్స్ ఇచ్చేది. టీచర్స్ కూడా అట్లనే ఉండేది, స్టూడెంట్స్ కూడా అట్లనే ఉండేది. కానీ ఇప్పుడు అంతా డిస్టర్బ్ అయిపోయింది. అది కాకుండా ట్రై చేస్తాం. అంటే ఒకవైపు సాంకేతికత విపరీతంగా పెరుగుతున్న పరిస్థితులలో వాటికి ధీటుగా యూనివర్సిటీలు అభివృద్ధి చెందుతున్నాయా? చెందాలంటే ఏం చేయాలి? అభివృద్ధి చెందాలంటే ఈ మధ్యన మా సీఎం గారు కూడా చాలా
శ్రద్ధ వహిస్తున్నారు నైపుణ్య యూనివర్సిటీస్ అని. అయితే అటువంటి యూనివర్సిటీస్ ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. మా అటువంటి బ్రాంచెస్, మా కొత్త కోర్సులు, కొత్త వీటిని మా యూనివర్సిటీలో కూడా ఇంట్రొడ్యూస్ చేసి స్టూడెంట్స్ని రూపుదిద్దాం. అంటే వాస్తవానికి ఏంటంటే సమాజంలో ఏదైతే నీడి ఉందో ఆ నీడి బేస్లో తయారు కావట్లేదు. ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని బయటకు పోయిన తర్వాత ఓరియంటెడ్ లేదు. ఆ ఓరియంటేషన్ ప్రయత్నం చేస్తాం. సార్, మీరు ఉస్మానియా విద్యార్థిగా చదువుకున్నారు, కేయూ అధ్యాపకుడిగా పనిచేస్తారు, ఇప్పుడు మళ్ళీ ఒక పాలక మండలి సభ్యుడిగా వెళ్ళబోతున్నారు. వీటన్నిటి మధ్యలో తేడాలు ఏం గమనించారు? నా మార్పులు నాకైతే వ్యక్తిగతంగా నేను ఎన్నడూ నా ఒరిజినాలిటీని ఎప్పుడు లూజ్ చేసుకోలేదు. స్టూడెంట్గా ఉన్నప్పుడు అయితే ఎట్లా బిహేవ్ చేసానో అలాగే బిహేవ్ చేశాను, మంచి కోసం, విద్యార్థుల మంచి కోసం. అట్లాగే యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటర్గా ఉన్నప్పుడు కూడా అప్పుడు అందరి బాగు కోసం, స్టూడెంట్స్తో పాటు టీచర్స్ అందరి బాగు కోసం ప్రయత్నం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఇంకా నాకు ఎక్కువ మృగస్థానాలపై ఇంకా బాధ్యత ఎక్కువ ఉన్నది. కాబట్టి నా శక్తి మేరకు ఆ యూనివర్సిటీని డెవలప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. రవీందర్ రెడ్డి గారు, ముచ్చటగా 3 విషయాలు చెప్పండి లాస్ట్లీగా. ఒకటి, పాలక మండలి సభ్యులుగా విద్యార్థులకు ఏం చెప్పమంటే ఏం చెప్తారు? తర్వాత తోటి అధ్యాపకులకు కానీ యూనివర్సిటీ మిగతా సభ్యులకు కానీ ఏం చెప్పమంటే చెప్తారు? ప్రభుత్వానికి ఏం సూచిస్తారు? ప్రత్యేకించి విద్యార్థులకు ఫస్ట్ విద్యార్థులే ఇంపార్టెంట్ ఎక్కడ కానీ, వాళ్ళ కోసం యూనివర్సిటీస్ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఏంటంటే వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా రాజకీయాలు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. రాజకీయం లేనిది లైఫే లేదు. స్టూడెంట్ విద్యార్థులు ఉన్నప్పుడు కూడా పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ పాజిటివ్ పాలిటిక్స్ ఉండాలి, డిస్ట్రక్షన్ పాలిటిక్స్ ఉండకూడదు. నేర్చుకోవాలి. నేర్చుకుంటూ తల్లిదండ్రులు, నేను కెమిస్ట్రీ లెక్చరర్ను, యాక్టివ్ ఉండాలంటారా, యాక్టివ్ ఉండాలి కానీ ఓవర్ యాక్టివ్ అయిపోయి సైన్య లెక్క కావద్దు. సొసైటీకి కానీ, తోటి విద్యార్థులకు కానీ, లేకపోతే టీచర్స్కి కానీ సమాజం పట్ల వాళ్ళు సద్భావంతో ఉండాలి. అది ఫస్ట్ బేసిక్ మార్పు కోసం ప్రయత్నం చేయాలి. అధ్యాపకులు దాని తగ్గట్టుగా అధ్యాపకులు కృషి చేయాలి. ఎక్స్‌ప్లాయిటేషన్ చేయకూడదు. ఎందుకంటే శాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి మా లెక్చరర్స్ అందరికీ. కాబట్టి మనం అంత అమౌంట్ తీసుకున్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా మనం వర్క్ చేయాలా, కష్టపడాలా. పొద్దున మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా యూనివర్సిటీలో ఉండి పిల్లలను టీచింగ్ చెప్తూ అట్లాగే రీసెర్చ్ ఓరియంటెడ్ డెవలప్ చేయాలి. ప్రభుత్వానికి ఏం సూచిస్తారు? ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వందే మళ్ళీ ఒక వేరే పాత్ర. ప్రభుత్వ అపాయింట్మెంట్స్ అనే వరకు ప్రభుత్వం కంపల్సరీ పర్మిషన్ ఇవ్వాలి. యూనివర్సిటీ అటానమస్ పేరే అంటాం కానీ అటానమస్ అనేది డొల్లా. గవర్నమెంట్ సపోర్ట్ లేనిది ఏం చేయలేదు. కాబట్టి అపాయింట్మెంట్ అనేది వాళ్ళు ఇవ్వాలా. వాళ్ళ అపాయింట్మెంట్ సరిగ్గా చేస్తేనే మనం అడ్మిషన్ చేయగలుగుతాం. ఇది డాక్టర్ సూరం రవీందర్ రెడ్డి గారిది. తాను చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీలోనే ఈరోజు ఒక పాలక మండలి సభ్యుడిగా నియమితులయ్యారు. విస్తృతమైన అనుభవం, పరిచయాలు, వివాద రహితుడిగా పేరు, తర్వాత అనేక జటిలమైన సమస్యలు పరిష్కరించడంలో కాకతీయ యూనివర్సిటీలో ఆయనకున్న ప్రత్యేక పేరు ఈరోజు ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ పాలక మండలి సభ్యులకు నియమించింది. విద్యార్థులకు, అధ్యాపకులకు ఒక కమిట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే చదువు మీద దృష్టి పెట్టకుండా చదువు మీద మాత్రమే పెట్టాలి. అట్లాగే ప్రధానంగా ప్రభుత్వం ఎక్కడైతే పోస్టులు భర్తీకి పూనుకుంటుందో అటువంటప్పుడు మాత్రమే విద్య అభివృద్ధి చెందుతున్న వారంటున్నారు. కెమెరామ్యాన్ వినయ్తో వేణుమాధవ్, సుమన్ టీవీ, వరంగల్.